Hello my dear friends, 10th mathematics, pair of linear equations is two variables, 3.2లో second question చూద్దాం చూడండి. Yes, solve 2x plus 3y is equal to 11 and 2x minus 4y is equal to minus 24 and hence find the value of the m for which y is equal to mx plus c. ఈ రెండు కూడా సబ్స్టిట్యూషన్ మెథడ్లోనే చేయాలండి. చేసిన తర్వాత ఎక్స్ వాల్యూ వై వాల్యూ వస్తుంది కదా, ఐ వై ఈజ్ ఈక్వల్ టు ఎంఎక్స్ ప్లస్ 3 దాంట్లో సబ్స్టిట్యూట్ చేసి దాంట్లో వేసేసి దాని వై వాల్యూ ఎం వాల్యూ కనుక్కోమన్నాడండి. సబ్స్టిట్యూషన్ మెథడ్ కొత్తగా ఏం లేదు. లెట్ us do 2x plus 3y is equal to 11. ఎస్, ఇంకోటి ఏంటండి 1 ఫస్ట్ ఈక్వేషను, ఇంకోటి 2x minus 4y is equal to minus 24. ఇది 2x plus 3y is equal to 11. ఇదేమో 2x minus 4y is equal to minus 24. ఈ x వాల్యూ కనుక్కుందాం చూడండి. x వాల్యూ ఎక్కడ ఉంది? 2xలో ఉంది. 2x is equal to 11. ఈ ప్లస్ 3y వల్ల ఇటు మైనస్ 3yగా వస్తుందండి. ఈ ప్లస్ 3y ఇటు మైనస్ 3y వస్తుంది. 2x మిగులుతుంది. ఎక్స్ విలువ కనుక్కోవాలి కాబట్టి 11 మైనస్ 3y బై 2 ఇంటూ ఉంటుంది. 2x అంటే 2 ఇంటూ కాబట్టి బైగా వస్తుంది. ఇది ఎక్స్ వాల్యూ అండి. ఎస్, దీన్ని థర్డ్ ఈక్వేషన్ అనుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ వాల్యూ మనం సెకండ్ దాంట్లో వేసి కనుక్కుందాం. వాట్ ఈ సెకండ్ వన్? దీన్ని ఫస్ట్ ఎక్సర్సైజ్ ఇది ఏమని అనుకున్నాం, ఇది సెకండ్ అనుకున్నాం కదా, అందుకని ఇది థర్డ్ అనుకున్నాం. ఇది చూద్దాం చూడండి. 2x మైనస్ 4y ఈజ్ ఈక్వల్ మైనస్ 24 కదా. 2x అంటే ఎంత అండి? ఎక్స్ అంటే ఇది 11 మైనస్ 3y బై 2, తరువాత మైనస్ 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24 ఉందండి. చేద్దాం చూడండి దీన్ని. 2 ఇంటూ 11 22, ప్లస్ ఇంటూ మైనస్ 2 ఇంటూ 3y 2 3s are 6y బై 2 ఉందండి. బై 2 క్యాన్సిల్ చేస్తే ఇందుట్లో 11 టైమ్స్ పోతుంది, ఇందుట్లోనేమో 3 టైమ్స్ పోతుంది. ఎస్, మనం వేద్దాం చూడండి. 11 మైనస్ 3y, ఈ మైనస్ ఉంది కదా, మైనస్ 4y ఉంది కదా, 4y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24 వచ్చేసిందండి. మనం ఏం చేసామంటే దీన్ని ఎక్స్ వాల్యూ ఫస్ట్ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూ తీసుకొని ఇందుట్లో మనం సబ్స్టిట్యూట్ చేసామండి. ఇప్పుడు చూద్దాం చూడండి, షార్ట్ చేద్దాం. ఇది మైనస్ 3y ప్లస్ 3y కదా. 11 మైనస్ 3y ప్లస్ 3y మైనస్ 3y అండ్ మైనస్ 4y రెండు మైనస్లు కాబట్టి మైనస్ 7yగా వస్తుందండి. 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. ఇప్పుడు చూద్దాం చూడండి, y కనుక్కోవాలి కాబట్టి ఇందుట్లో ఉంది మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. ఈ 11 అటువైపు తీసుకెళ్దాం చూడండి, అటువైపు తీసుకెళ్ళాం. ఎస్, ఇప్పుడు మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24లో 11 పోతే ఎంతండి? 13 కదండి. 13 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ 13. ఇంతేనా? చూద్దాం చూడండి. 11 అటు తీసుకెళ్ళామండి. 11 అటు తీసుకెళ్తే మనకు 24లో 11 తీసుకెళ్తే 23 అయ్యింది. ఆల్ రైట్, 24 అనే కదా. ఎస్, 7y అను ఇక్కడ 3 4 7y అయింది. 11 మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 24 అయింది. అయితే మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు 3 4 7 కదా. మైనస్ 7y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 24. ఇటు వచ్చేటప్పటికి మైనస్ అవుతుంది. మైనస్ 24 మైనస్ 11 ఇది ప్లస్ కాదు కదా. మైనస్ 24 మైనస్ 11 ఎట్లా అవుతుందండి? మైనస్ 35 అవుతుంది. ఒకటి ప్లస్ ఒకటి మైనస్ తీసివేస్తాం కానీ ఈ రెండు మైనస్లేగా మైనస్ 35 అవుతుందండి. దేర్ఫోర్ మైనస్ y ఈజ్ ఈక్వల్ టు లేకపోతే y ఈజ్ ఈక్వల్ టు రాద్దాం. y ఈజ్ ఈక్వల్ టు మైనస్ 35 బై మైనస్ 7 అండి.
-35/-7 అవుతుంది. అయితే దేర్ఫోర్ y ఈజ్ ఈక్వల్ టు ఈ మైనస్ క్యాన్సిల్ చేస్తాం. అటు న్యూమరేటర్లోను డినామినేటర్లోను 7 హౌ మెనీ టైమ్స్ గోస్ 5 టైమ్స్ అండి. y ఈజ్ ఈక్వల్ టు 5 అయిందండి. మనం ఏం చేస్తాం, ఒక ఈక్వేషన్లో వేసేసి y ఈజ్ ఈక్వల్ టు మనం కనుక్కుందాం. ఎస్ పుట్ y ఈజ్ ఈక్వల్ టు 5 ఇన్ ది ఈక్వేషన్ 1లో వేసి కనుక్కుందాం. చూడండి, ఈక్వేషన్ 1లో వేసి కనుక్కుందామండి. వాట్ ఈజ్ 1? 2x ఏదండి 2x ప్లస్ 3y కదండి. y ఎంత అవుతుంది మనకు? 5 వచ్చింది. 3y ఈజ్ ఈక్వల్ టు 11 అండి. మనకు సెకండ్ దాంట్లో వేసామండి 2x ప్లస్ 3y ఈజ్ ఈక్వల్ టు 11. అయితే మనం చూడండి 2x ప్లస్ 15 ఈజ్ ఈక్వల్ టు 11. మనం ఏం కనుక్కోవాలండి? ఈ యొక్క 15 అక్కడ 15 అటు వెళ్తే మనకేమొస్తుంది? 2x ఈజ్ ఈక్వల్ టు 11 ప్లస్ 15 అటు వెళ్ళేటప్పటికి -15 అవుతుందండి. +15 అటు వెళ్ళేటప్పటికి -15 అవుతుంది. దేర్ఫోర్ 2x ఈజ్ ఈక్వల్ టు -4. 2x ఈజ్ ఈక్వల్ టు -4. దేర్ఫోర్ x ఈజ్ ఈక్వల్ టు -4/2 క్యాన్సిల్ చేస్తే -2 వస్తుందండి. x ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుంది? -2 వచ్చింది. మనకు y ఈజ్ ఈక్వల్ టు 5 వచ్చింది. x ఈజ్ ఈక్వల్ టు ఏమో -2 వచ్చిందండి. ఆల్ రైట్. ఇప్పుడు మనం ఏం చేయాల్సింది? వాళ్ళు అడిగింది ఏమిటి? సాల్వ్ ది ఈ 2 ఈక్వేషన్స్. ఈ 2 ఈక్వేషన్స్ సాల్వ్ చేసాము. అండ్ ఎట్లా సాల్వ్ చేసాము? సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేసాము. అండ్ ఫైండ్ ది వాల్యూ ఆఫ్ ది m ఫర్ విచ్ y ఈజ్ ఈక్వల్ టు mx+3 అన్నాడు. ఇప్పుడు y ఈజ్ ఈక్వల్ టు mx+3 ఇది గివెనే, మనకు టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. ఇందులో చూద్దాం y వాల్యూ ఎంత అండి? y ఈజ్ ఈక్వల్ టు మనకు ఎంత వచ్చింది? 5 వచ్చింది. 5 ఈజ్ ఈక్వల్ టు m మనకు తెలియదు. m ఇంటూ x వాల్యూ ఎంత వచ్చింది? -2 వచ్చింది. +3 అండి. ఇప్పుడు 5 ఈజ్ ఈక్వల్ టు mx కదండి. ఎందుకు ముందు m బయట తీసుకొద్దామని చూడండి. y ఈజ్ ఈక్వల్ టు mx+3 కదా. మనకు ఈ m ఇటు ఉండాలి, అన్నీ కూడా ఇటు రావాలి కదా. m ఈజ్ ఈక్వల్ టు మనం ఏం చేస్తాం చూడండి, y5 ఇటు x తీసుకొద్దామండి -2, ఇది తీసుకొద్దామండి -3 ఈజ్ ఈక్వల్ టు m. మనం అన్నీ ఇటు తీసుకురావచ్చు కదా. y5 అండి. ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చాం. ఇటు తీసుకొస్తే ఏమవుతుంది? -x అవుతుంది. -x అంటే -x అవుతుంది. ఎస్, ఎక్స్ని ఇటు తీసుకొస్తే -x అవుతుంది. నెక్స్ట్ ఇటు తీసుకొస్తే -3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు m. అంటే ఎంని ఇటు పక్కనే ఉంచేసేసి ఈ ఎక్స్ని ఇటు తీసుకొచ్చాం. సారీ, ఇక్కడ అట్లా కాదుగా ఉంది. y ఈజ్ ఈక్వల్ టు 5 -xని +3ని ఇటు తీసుకొస్తే -3 అయింది. ఇక్కడ ఇంటూ ఉంటుంది కాబట్టి బై అవుతుందండి. -2 ఈజ్ ఈక్వల్ టు m. ఇక్కడ కొంచెం మీరు ఇక్కడే జాగ్రత్తగా చూడాలండి. y ఇక్కడే ఉంచేసాం 5. ఈ mని మనం కనుక్కోవాలి. mని ఇక్కడే ఉంచేసాము. ఈ ఈజ్ ఈక్వల్ టు ఇవతలే ఉంచేసాము. ఈ +3ని ఇటు తీసుకొస్తే -3 అయ్యింది. ఇక్కడ x చూడండి, mx కదా, m ఇంటూ x కదా. x అంటే ఇంటూ ఇటు వచ్చేటప్పటికి బై అవుతుందా కదా. ఎస్, అది కొంచెం జాగ్రత్త చూస్తే సరిపోతుంది. ఇది ఎంత? 2/-2 అవుతుంది. కొట్టేస్తే -1 అవుతుంది. m ఈజ్ ఈక్వల్ టు ఎంత అండి? -1. ఇక్కడ జాగ్రత్తగా అటు ఇటు తీసుకొచ్చినప్పుడు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ మనం ఏం చేయలేదు. ఫైండ్ ది వాల్యూ ఆఫ్ m ఫర్ విచ్ y ఈజ్ ఈక్వల్ టు mx+c అన్నాడు. mx+
సి అంటే 3 అండి. ఇక్కడ ఇది గివెను. మనం ఏం చేసామండి, ఈ వాల్యూలో ఇక్కడ వేసేసామండి. ముందు ఎమ్ను బయట తీసుకొచ్చాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడే ఉంచేసాం. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు ఇవతలే వై ఇటు పక్క ఉంది కాబట్టి వై ఈజ్ ఈక్వల్ టు 5 కనుక్కున్నాము. ఇక +3 ఇటు తీసుకొస్తే -3 అయింది. సరే ఎక్స్ని ఇటు తీసుకురావాలి కదా అండి. ఎక్స్ ఎట్లా ఉంది, ఎమ్ ఇంటూ ఎక్స్ కాబట్టి ఎక్స్ ఇటు వచ్చేటప్పుడు బై అవుతుంది. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2. ఇప్పుడు 5లో -3 పోతే మనకు 2 మిగులుతుంది. నెక్స్ట్ బై -2 ఈ రెండు కొట్టేస్తే -1. ఎమ్ ఈజ్ ఈక్వల్ టు -1. హెన్స్ ప్రూవ్డ్. మీకు అర్థమైంది పెట్టుకుంటాను. ఇది ఏం లేదండి, సబ్స్టిట్యూషన్ మీద లాగా మనం వాల్యూ కనుక్కొని వై ఈజ్ ఈక్వల్ టు mx+3లో దాంట్లో వేసేస్తే మనకు ఇది వస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.